వరుస సమావేశాలతో బీఆర్ఎస్ జోరు మీదుంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సిరిసిల్ల, మెదక్, పాలకుర్తి, ముషిరాబాద్ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహా పలువురు నేతలు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. నేతలు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు. పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, మమత, పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారితో పాటు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యం మనం చూసుకోవచ్చు. ఇప్పటికే అన్ని మండలాలకు సంబంధించి పాలకుర్తి కావచ్చు, ఇటు తొర్రూరు, పెద్దవంగర, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల హామీల్లో భాగంగా హస్తం పార్టీ అరచేతిలో స్వర్గం చూపించిన నేపథ్యాన్ని చూస్తున్నాం. గ్రామాల్లో ప్రజల పరిస్థితి ప్రస్తుతం 50 రోజుల తర్వాత కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ఆలోచనతోటి, తప్పుడు విధానాలతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క అబద్ధపు ప్రచారం చేసి ఈరోజు 50 రోజుల పరిపాలనలో భాగంగా ఇది చేస్తూ ఉన్నది. దాన్ని ఉద్దేశించి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో మన దయాకర్రావు గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దయాకర్రావు గారి ఆదేశానుసారం ఇవాళ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనన్నిటికి కూడా రేపు జరగబోయే పరిణామాలన్నిటికీ కూడా జరగబోయే పార్లమెంట్లో భాగంగా పార్లమెంట్ ఎలక్షన్కు దిశ మన కేటీఆర్ గారు చెప్పినట్టు నియోజకవర్గంలో కూడా ఉన్న ముఖ్య కార్యకర్తలు అందరితో కూర్చొని మాట్లాడి ఏ రకంగానైతే ఈ తప్పుడు విష ప్రచారాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అబద్ధ ప్రచారాలను అన్నింటినీ కూడా తిప్పికొట్టి ఈరోజు ఈ 50 రోజులలోనే మనం 9 సంవత్సరాలు తెలంగాణ కేసీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను 50 రోజులలో ఇవాళ ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చి ఈ ఏది కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి ఉన్నదని అది పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకుపోవాలనే ఆలోచనతో ఇవాళ దయాకర్రావు గారి పిలుపు మేరకు పాలకుర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితోటి వారి యొక్క మనోభావాలను, వాళ్ళ యొక్క ఆలోచనలు అన్ని కూడా స్వీకరించి భవిష్యత్ తరాల్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్కి ఎట్లా పోదాం, స్థానిక సంస్థలకు ఎట్లా పోదాం, బీఆర్ఎస్ పార్టీని మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు విష ప్రచారాన్ని తిప్పికొట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్ను ఎలా గెలిపించుకోవాలనే లక్ష్యంతో ఈరోజు దయాకర్రావు గారు ఈ కార్యక్రమం ఎంచుకున్నారు. వారందరూ సుమారుగా ఒక 3,000 మంది, 6 మండలాల నుంచి 3-4 మంది ముఖ్య కార్యకర్తలు కూడా పాలకుర్తికి హాజరవుతున్నారు. దయాకర్రావు గారు మరియు హరీష్ రావు గారు మరియు కడియం శ్రీహరి గారు, సత్యవతి రాథోడ్ గారు కూడా మరి కాసేపట్లో రాబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పాలకుర్తి నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీ ఇచ్చి పార్లమెంట్లో కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు విష ప్రచారాలను మా దగ్గర కూడా ఒక సున్నితమైన అంశంతో రాత్రి సమయంలో ఒక రోజు ముందుగా వాళ్ళు ఏడుపుతో వాళ్ళ యొక్క భావోద్వేగాలకు గురి చేసి పాలకుర్తి ప్రజలను ఒక రకంగా వేరే రకంగా తీర్చి భావోద్వేగాలకు గురి చేసి ఒక సానుభూతి పొంది వాళ్ళు గెలవడమే ఒక లక్ష్యంగా ఆలోచన చేసి అవతల వాళ్ళు గెలవడం జరిగింది. అంతే తప్ప దయాకర్రావు గారు అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పాలకుర్తిలో చేసిండు. దానికి నిదర్శనం అందరూ కూడా తెలుసు. ఇవాళ కేసీఆర్ గారి మీద అందరూ కూడా ఓటేసిన ప్రతి ఒక్కరు అయ్యో కేసీఆర్ పోయిందని బాధపడతా ఉన్నారు, అయ్యో దయాకర్రావు గారు బాధపడతా ఉన్నారు. ప్రతి ఇంటింటికి, గడప గడపకు, ప్రతి ఓటర్ల కాడ, ప్రతి కాడ కూడా ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. అత్యంతంగా ప్రపంచంలోనే, ఈ దేశంలోనే అత్యధిక 50 రోజుల్లోనే ఫెయిల్ అయిన ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ నిలిచబోతా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీని దయాకర్రావు గారి నాయకత్వంలో ముందుగా తీసుకుపోయి కేసీఆర్ గారిని తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి దాని మేరకు మీ అందరం కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు ఉన్నారు, చెప్పండి, మీరు చెప్పండి, ఎట్లా ఉంది గ్రామాల్లో పరిస్థితి, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి కావచ్చు, ఇవాళ ఎలా ఉన్నాయి గ్రామాల్లో పరిస్థితులు, పార్టీ బలోపేతం కోసం ఎలా కృషి చేయబోతున్నారు, ఇవాళ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చినాం అనే ఆలోచనలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 50 రోజు పాలనలో రేవంత్ రెడ్డి అబద్ధాల ప్రచారంతో ఈరోజు రైతు బంధు 9వ తారీఖు ఓటు వేయంగానే మీరు ముఖ్యమంత్రి కావంగానే రైతు బంధు పడుతుంది అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు. ప్రతి ఒక్క ఏ హామీలు ఇచ్చినా కూడా అబద్ధపూరిత హామీలతోని ఈరోజు గద్దెనెక్కింది. కాబట్టి ఈ 50 రోజుల పాలనలో ప్రజలందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినాం, తప్పు చేసినాం, కేసీఆర్ను ఓడగొట్టినాం అనే ఒక భావనతో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు ప్రపంచంలో దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమం చేసుకుంటూ ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూర్చుండు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ గారు ఈరోజు మనం ఎందుకు పోగొట్టుకున్న ఆలోచనతో ఈరోజు మా పాలకుర్తి నియోజకవర్గంలో మా దయాకర్ రావు గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమం చేసిండు, అనేక డెవలప్మెంట్ చేసిండు, ప్రజల దగ్గర ఉన్నాడు. నిత్యం ప్రజలతోని తిరుక్కుంటూ ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలతోని అబద్ధాల హామీలతోని ఏమొస్తుందో అని కొత్త మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్న 50 రోజులనే ఇప్పుడు అయ్యో ఎందుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెక్కినిచ్చినాం, మమ్మల్ని మోసం చేసిండు ఈ రేవంత్ రెడ్డి అనే ఆలోచనతోని ధోరణి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు పార్లమెంటులో వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లో పార్లమెంటులో 100% కేసీఆర్ ఎవరు మద్దతు చెప్పినా కూడా ఎంపీలందరినీ గెలిపించుకోవాలని మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చాలామంది చూస్తున్నారండి. మీరు చెప్పండి, వాళ్ళ పార్టీ బలోపేత కోసం రాబోతున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్, ఎలా ఉండబోతుంది? పార్టీ బలోపేత కోసం ఎలా కృషి చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చాలా విషాదమైనటువంటి బాధతో ఉన్నారు. ఎందుకంటే ఏమరపాటున జరిగినటువంటి పొరపాటు వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలకు 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు 420 హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు కొంతమంది అయ్యో ఏమొస్తుందన్నటువంటి ఒక ఆలోచనతోని చిన్న పొరపాటు వల్ల తక్కువ శాతం ఓట్లతో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం జరిగింది. ఇవాళ 50 రోజులలో తెలంగాణ సమాజం చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ భృతి లేదు, ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ 15 రోజుల్లోనే మాట తప్పడం జరిగింది. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నటువంటి హామీని నిలబెట్టుకోలేక ఇవాళ మహిళలందరూ కూడా తీవ్ర కోపంతో ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో రైతాంగం అంతా కూడా వ్యవసాయాలు చేసుకుని రైతులు కూడా నాట్లు వేసుకుని ఇవాళ పచ్చగలుపులు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా దాపురించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రైతులకు మరి రైతు భరోసా పేరిట రైతు బంధు కూడా ఇవాళ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణ సమాజంలో ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాలను కూడా ఇవాళ మొత్తం కూడా మరి అలా వంచి వారి అధికారులకు రావడం వల్ల కూడా మేము చాలా పొరపాటు చేసినటువంటి భావంలో తెలంగాణ సమాజం ఉంది. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టి వాళ్ళ ప్రజలకు నరకాన్ని చూపిస్తుందనే అంశాన్ని మాత్రం ఇక్కడ లేవనెత్తుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఓటో స్టూడియో. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.